హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోమ్ మేడ్ పన్నీర్ రెసిపీ చూద్దాము. రాజీ, ఈరోజు డిన్నర్కి ఏం చేస్తున్నావు? ఆయన పన్నీర్ తెస్తా అన్నారు అత్తయ్య. పన్నీరా? పన్నీర్ తెస్తా అన్నారు. ఎందుకమ్మా, మన ఇంట్లో పాలు ఉన్నాయి కదా, చేసుకుంటే సరిపోతుంది. వామ్మో, పన్నీరు ఇంట్లోనా? చాలా టైం ప్రాసెస్ ఏమో కదా. అదేముండదు, అక్క చేసేటప్పుడు నేను చూశాను కదా, చేసుకుందామా. నాకు రాదు, మరి మీరు చేస్తారా? ఓకే. అత్తయ్య ఇంట్లోనే పన్నీర్ చేసిద్దంట. బయట పన్నీర్ లాగా వచ్చిద్దో మనకి ఎలా వచ్చిద్దో చూద్దాం. మంచిగా వస్తే కర్రీ చేద్దాం, లేకపోతే దాన్ని ఇంకేదన్నా చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. అత్తయ్య పన్నీర్ చేస్తున్నారు, చూద్దాం. వమ్మ, ఏంది ఇన్ని పాలు ఉన్నాయి? అంగన్వాడీ పాలు కదా. అంగన్వాడీ పాలతో చేస్తున్నారా? ఓకే. అంగన్వాడీ పాలతో కదా, మరి సరిగ్గా వస్తాయా? బాగానే వస్తుంది. ఓకే, చూద్దాం. అంటే పొంగి వస్తున్నాయి. కొంచెం కాగాల. ఎందుకు? కొంచెం కాగితే వాటర్ కంటెంట్ తగ్గిద్ది. తర్వాత నిమ్మకాయ వాటర్ వేయాల. ఓకే. 2.5 లీటర్ ఉన్నాయి. 2.5 లీటర్కి 1.5 నిమ్మకాయ పిండాను. కొంచెం పెద్ద సైజు నిమ్మకాయ. అందులో కొంచెం వాటర్ కూడా కలిపాయి, ఎందుకంటే పులుపు లేకుండా ఉండడానికి. డైరెక్ట్గా వేస్తే పులుపు ఉంటుంది. డైరెక్ట్గా వేస్తే పులుపు వస్తుంది, అందువల్ల మనం కొంచెం వాటర్ కలిపి వేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇదిగో ఇలా ఇరిగిద్ది. ఇరిగాక ఇవి క్లాత్లో వేసి వడకట్టుకోవాలి. వడగిన్నెలో వేసి వడగిన్నె పెట్టుకొని దానిలో పెట్టేసుకొని క్లాత్ వేసి ఇందులో కొన్ని వాటర్ ఉంచేసాను ఆల్రెడీ అయిపోయి. మాకు ఇంత కంటెంట్ వచ్చింది, దీనిపైన ఏదైనా బరువు పెట్టుకోవాలి కదా. మేము రోలు ప్లేస్లో గ్రైండర్ది గిన్నె పెడుతున్నాము. దీని కింద మన పన్నీర్ ఉంది, చూద్దాం ఎలా వస్తుందో. అత్తయ్య, పన్నీర్ రెడీయా? ఇప్పుడు పన్నీర్ రెడీ అయింది. డిన్నర్కి మా డిన్నర్కి పన్నీర్ బటర్ మసాలా. మరి మీ డిన్నర్కి ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సబ్స్క్రైబ్.